అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ కూడా అరేంజ్డా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. అసలు మీరు చాలా స్ట్రిక్ట్ గా అసలు షూటింగ్ లో కూడా ఎవరితోని సరిగ్గా మాట్లాడేవారు కాదు. లేదు సార్, ఇది లవ్ అనేది ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఆ మాట చెప్తున్నాను. ఆయన నేను ఫ్రెండ్స్ సార్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాము. అవును సార్, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ అబౌట్ 6 years. బాగా తెలుసు. నేను పెళ్లి చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయనకి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు సార్, ఇన్ అండ్ అవుట్ తెలుసు. నాకున్న బాధ్యతలు ఏంటి, నేనేమేమి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నా అవసరం నా ఫ్యామిలీకి ఎంత ఉంది, అది ఆయనకు చాలా బాగా తెలుసు. సో నాకు కూడా ఏంటంటే ఒక తోడు కావాలి, కానీ ఆ తోడు ఎక్కడా కూడా నేను మా ఫ్యామిలీ కోసం చేసే విషయాల్లో తలదూర్చకుండా, అభ్యంతరం పెట్టకుండా కొన్ని, ఎందుకంటే మా సిస్టర్స్కి పెళ్లి చేసి పంపించేది మాత్రమే కాదు సార్, ఆ తర్వాత జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా నా హస్తం ఉంటుంది. ఒక తల్లిదండ్రులు స్థానం నుంచి నా హస్తం ఉంటుంది. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకునే ఆయనగా కావాలి. అంతేకాకుండా మా అమ్మ విషయం నేను మీకు చెప్పాను కదా, హెల్త్ బాగాలేదు. సో ఆవిడకి ఏవైనా హెల్త్ వైజ్గా నీడ్ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా నేను చెయ్యాలి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒప్పుకునే ఒక వ్యక్తి దొరకాలి కదా సార్. ఒక ఫ్రెండ్గా ఆయన చాలాసార్లు నా కోసం నిలబడ్డారు. మా ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ కానీ, లేదా ఏమంటారు, ఒక డౌన్ సిచ్యువేషన్స్ అంతా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ దేర్ యాజ్ అ ఫ్రెండ్. సో నాకేంటంటే ఆయన ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకొని మా ఫ్యామిలీకి కూడా, నాకే కాకుండా మా ఫ్యామిలీకి కూడా మీ ఫ్యామిలీ అంతే. మీరంటే మీరు ఒక్కరు కాదు ఇక్కడ. కరెక్ట్. మీరు, మీ సిస్టర్స్, మదరు, ఫాదరు, దట్ ఈజ్ ఏ రైట్ ఎలియన్స్ అండి. పెళ్ళిళ్ళు చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇలాగ అర్థం చేసుకునే మనుషులు లేకపోవడం, విమెన్కి లేదా వైఫ్కి కరెక్ట్ ఉండే డెలికసీస్, అంతే కదా సార్, వాటి తాలూకు పర్సనల్ ఆస్పెక్ట్స్ని అటెండ్ అవ్వగలిగినప్పుడు మ్యారేజెస్ ఎప్పుడు. అవును సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, మగాడు ఒక పిల్లని పెళ్లి కోసం వెతికినప్పుడు మా అమ్మా నాన్నని బాగా చూసుకునే, మా ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి కావాలని వెతుకుతారు కదా. అదే సేమ్ మీరు అమ్మాయి వైపు ఉన్న మీ అత్తామామల్ని కూడా బాగా చూసుకుంటే, ఈ వచ్చే అమ్మాయి కూడా మీ అమ్మా నాన్నని బాగానే చూసుకుంటుంది. కరెక్ట్. ఒక మగవాడు అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకున్నాడు అనుకోండి, వాళ్ళ అత్తామామల్ని ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ప్రేమతో చూసుకున్నారనుకోండి, ఇంకా ఈయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయి ఈయన 100 ఎక్స్పెక్ట్ చేస్తే 1000 రెట్లు ఎక్కువ చూసుకుంటుంది. సో అలా మ్యూచువల్గా ఆ ప్రేమ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మీరు బ్లెస్డ్. బ్లెస్సింగ్స్ నాకు నిజంగానే, ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మీకన్నా పెద్ద హీరోయిన్ ఎవరు నేను చూడలేదు ఇన్ మై జర్నీ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ప్రాబ్లము, హోమ్ ఫ్రంట్లోనో, హస్బెండ్ ఫ్రంట్లోనో, లేకపోతే ప్రొఫెషనల్ ఫ్రంట్లోనో ఎక్కడో ఒక డిస్టర్బెన్సు, ఎక్కడో తెలియని ఒక డ్యామేజ్, ఇలాంటివి. కానీ మీరు అన్ని విధాల మీరు మధ్యలో, అంటే యూఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్, ఏ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్, పర్ఫెక్ట్. అంటే మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎక్కడ గిల్ట్ అన్నది, మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేదు, సిస్టర్స్కి నేను సరిగ్గా చేయలేపాను అన్నది ఎక్కడ లేకుండా ఫుల్ పర్సనాలిటీ. అది భగవంతుడి ఆశీర్వాదం సార్, అంతే, ఇంకేం లేదు. మీ మంచి మనసు కూడా, వాళ్ళు పిల్లలు, మీ వెనకాతల పిల్లలు కూడా అంత రెస్పాన్సిబుల్ గా ఇంటి దగ్గర ఉంది. అయ్యో, మా సిస్టర్స్ ఏం చేయగలరు మీరు? మా సిస్టర్స్ ఆర్ రియల్లీ, ఇద్దరు 2 pillars సార్ నాకు. అందులో మా చిన్నది అయితే, శోభ అయితే చాలా చిన్నది, మాకంటే 3-4 years చిన్నది. మా భారతి అయితే నాకు లైక్ ఒక మినిస్టర్ లాగా అనమాట. ఒక రాజు పక్కన ఒక మినిస్టర్ ఎట్లా నిలబడతాడు, మంత్రి, అలాగనమాట. తను నిజంగా ష్యూర్ నేను మాట్లాడిస్తాను.